నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. గణపురంలో వన మహోత్సవం కార్యక్రమం, మొక్కలు నాటిన మంత్రులు. నారాయణపేటలో సర్వ ప్రాథమిక వ్యవసాయ సంఘం ప్రారంభోత్సవం, శిలాఫలకంపై ఏవిఎన్ రెడ్డి పేరు లేదని డీకేఆర్ ఫైర్. నిరుద్యోగులు ఎగ్జామ్స్కి మాత్రమే ప్రిపేర్ అవ్వండి, కేటీఆర్ బ్యాచ్ మరో ఉద్యమానికి తెరలేపుతుందన్న జహీర్ అఖ్తర్. కోల్కతా ఎయిర్పోర్ట్లోకి వరద నీరు, విమానాల రాకపోకలకు అంతరాయం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గాంధీనగర్ మైలారం ఇండస్ట్రియల్ పార్కులో వనమహోత్సవం కార్యక్రమం జరిగింది. రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దిద్దిల శ్రీధర్బాబు, సీతక్క, కడియం కావ్య మొక్కలు నాటారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం రెండూ సమంగా సాగుతున్నాయని, పేదల ఆలోచనకు అనుగుణంగా ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు కాబోతుందని అన్నారు. తమ ప్రభుత్వం మొదటి విడతలోనే 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తుందని చెప్పారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ ఉద్యోగాల వేటలో చాలామంది ప్రజలు ఉపాధి కోసం పట్టణాలకు వెళ్తున్నారని, భూపాలపల్లికి ఇండస్ట్రియల్ పార్క్ రావడం సంతోషమన్నారు. ములుగులో కూడా ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తామని స్థల సేకరణ చేస్తున్నామన్నారు. ధరని తెచ్చి ఎందరినో ఇబ్బందులు పెట్టారన్నారు. వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ ధ్యేయమన్నారు. మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ సీతక్క, సత్తన్న తాను ఈ ప్రాంతాల అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేస్తామన్నారు. 6 గ్యారంటీలతో ముందుకు వెళ్తున్నామని, రైతులకు 31,000 కోట్ల రూపాయలు 2 విడతలలో రుణమాఫీ చేసి 1,50,000 రూపాయలు రుణమాఫీ చేశామన్నారు. ఇచ్చిన వాగ్దానాలకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఎప్పుడూ శాశ్వతం కాదు. పదవి ఉన్నప్పుడు మీలో మమేకమవటం సర్వసాధారణం. పదవి ఉన్నా లేకున్నా మీకోసం నిత్యము తప్పించే మీ శాసనసభ్యుడు లాంటి మంచి శాసనసభ్యుడు దొరకటం మీ అందరి అదృష్టము అని ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నా. మనందరం ఆ కలల కన్నట్టు పేదోడు ప్రభుత్వం రావాలని, అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని మీ అందరి దీవెనలతో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం ఈనాడు అభివృద్ధికి, సంక్షేమానికి 2 కళ్ళలాగా, జోడెడ్లలాగా రెండింటినీ సమపాలలో ఈ ప్రభుత్వం ఈనాడు నడిపిస్తుంది. పెద్దలు శ్రీధర్బాబు గారు ఒక చాలా దూరదృష్టితో ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చేయాలని, మీ శాసనసభ్యుడి యొక్క పట్టుదలతో రెవెన్యూ ల్యాండ్ సుమారు ఒక 140 ఎకరాలు ఆనాడు ఈ ఆస్తిని వేరే వాళ్ళకి కట్టబెట్టారు. ఆ కట్టబెట్టిన ఆస్తిని నేను మంత్రి అయిన మొదటి 10 రోజుల్లోనే వచ్చి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని క్యాన్సిల్ చేయాలన్నాని నాతో సంతకం పెట్టించుకొని క్యాన్సిల్ చేసి ఈ భూమిని మీ అందరికీ, ఇక్కడున్న యువతకి ఉపయోగపడే విధంగా ఈనాడు ఈ భూమిని పేదోడి ఆలోచనకు అనుగుణంగా మీ అందరి ఉపయోగం కోసం ఈరోజు ఈ ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించిన మా శాసనసభ్యుడు ఏ వాగ్దానాలు ఇచ్చిండ్రో ఆ వాగ్దానాలకు అనుగుణంగా ఈరోజు మేమందరం కలిసి కూడా ఆ ప్రాంతాలకు సంబంధించిన శాసనసభ్యులని ముందుకు నడిపి ఈ ప్రజా సంక్షేమం అభివృద్ధిలో పాలు పంచుకుంటాం, మీరు ముందుకు నడవండి తెలియజేయడానికి ఓ సంకేతం ఇవ్వడానికి మేమందరం కూడా రావడం జరిగిందని మనవి చేస్తూ ఉన్నాం. నేను మీ అందరినీ కోరుతా ఉన్నా, భూపాలపల్లి జిల్లా, ఇక్కడ నీటి వనరులు ఉంటాయి. అటు పక్కన చూస్తే కాళేశ్వరం ఉంది, ఇక్కడ బొగ్గు గనులు ఉన్నాయి, నీటికి కొదవలేదు. అదేవిధంగా ఖనిజాలకు సంబంధించిన సంపదకు కొదవలేదు. కానీ మనం అందరం చూస్తూ ఉన్నాం, గొప్పగా చెప్పుకుంటారు చాలామంది. మొన్న వచ్చిపోయినారు, ఏడికి కాళేశ్వరంకి వచ్చిపోయినారు. ఎవరు? టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు వచ్చిపోయారు. ఏ జిల్లాకు వచ్చిండ్రు? భూపాలపల్లి జిల్లాకు వచ్చి, భూపాలపల్లి జిల్లాలో 2 బ్యారేజీలు ఉన్నాయి. ఒకటి మేడిగడ్డ బ్యారేజ్ ఉంది, ఇంకోటి అన్నారం బ్యారేజ్ ఉంది. కనీసం ఒక్క బ్యారేజ్ ద్వారానైనా
ఈరోజు ఆ ప్రాజెక్టు ద్వారా అయినా అటు మా ప్రాంతానికి కానీ ఇటు భూపాలపల్లి నియోజకవర్గానికి ఒక్క ఎకరం అయినా ఎక్కడైనా వచ్చిందా? ఒక్క ఎకరం రావడానికి ఆలోచన చేసిండ్రా? ఎంత దూరం ఉంటుంది ఇక్కడి నుంచి? 40-50 కిలోమీటర్ల దూరంలో నీరు అందించక తీసుకుపోయిర్రు నల్లగొండ కానీ గొప్పలు చెప్తా ఉన్న ఆనాటి నాయకులను మనం ఈరోజు ప్రశ్నించాము. మార్పు తీసుకొచ్చే ప్రయత్నంలో ఈరోజు కాళేశ్వరంకు సంబంధించిన బ్యారేజ్ నిర్మాణంలో మరి ఏ విధంగానైతే ఒక అశాస్త్రీయబద్ధంగా కట్టిన బ్యారేజీలు కుంగిపోవటం జరిగిందో మీరందరూ కూడా ప్రత్యక్షంగా చూసి. పదవి ఎప్పుడూ శాస్త్రం కాదు. నారాయణపేట జిల్లా నర్వ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ రగడ శిలాఫలకంపై బీజేపీ ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి పేరు లేకపోవడంపై ఎంపీ అరుణమ్మ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ ఎలా మర్చిపోతారంటూ సభా వేదికపైన ఎమ్మెల్యే శ్రీహరిని ఆమె నిలదీశారు. దీంతో బీజేపీ కాంగ్రెస్ శ్రేణులు పరస్పరం గొడవకు దిగారు. తనపై రాస్తున్న తప్పుడు కథనాలపై మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ మండిపడ్డారు. తన కుటుంబాన్ని కిడ్నాప్ చేసి హేమంత్ అనే వ్యక్తి వేధించాడని తెలిపారు. అయితే హేమంత్కు తనకు సంబంధం ఉందంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తనకు హేమంత్ ఎవరో తెలియదని స్పష్టం చేశారు. కేసు రీఓపెన్ చేసి పూర్తిగా ఎంక్వైరీ చేసి దాంట్లో నేరస్తులు ఎవరున్నారో ఎవరైతే నేరం చేశారో ఒక్కసారి మళ్ళీ చూడమని చెప్తున్నాను. నేను ఇందులో దాసేది నేను వద్దని అనట్లేదు కదమ్మా, చేయమని చెప్తున్నాను. కానీ ఈలోపు ఈ పేపర్లో రాతలు వస్తున్నాయి కదా, ఇవి ఒక బేసిక్గా ఒక చెప్తానమ్మా. ఎవరైనా మీ అందరికీ తెలుసు పాత్రికేయులు, ఒక జైల్లో శిక్ష అనుభవిస్తున్న ముద్దాయి, అందులో మర్డర్ కేసులో జీవిత ఖైదీ పడిన ముద్దాయి ఒక ఫోన్ కాల్ బయటికి మాట్లాడాలని సూపరింటెండెంట్ సమక్షంలో సూపరింటెండెంట్ రికార్డ్ చేసి బయటికి మాట్లాడాలి. లాయర్తో మాట్లాడినాం. ఒక లెటర్ రాయాలంటే సూపరింటెండెంట్ వెరిఫై చేసి దాంట్లో ఏ రకమైన ఇబ్బందికరమైన వార్తలు లేవని చెప్పేసి చూసిన తర్వాత వాళ్ళ కాపీ అట్టు పెట్టుకుని కాపీ బయటికి పంపించాలి. ఈవేళ ఒక ముద్దాయి జైలు నుంచి కోర్టుకు వచ్చి అతని స్నేహితుడికి లెటర్ ఇచ్చాడంటే మరి దాని మీద ఎంక్వైరీ చేయకుండా అసలు ఆ స్నేహితుడు ఎవరు, ఖైదీని కలిసిన స్నేహితుడు ఎవరు, ఏ కోర్టుగాడు కలిశాడు, అది ఒక ఐపీసీ ప్రకారం చట్ట వ్యతిరేకమైన చర్య. ఒక ముద్దాయి జైల్లో శిక్ష అనిపిస్తున్న ముద్దాయి డైరెక్ట్గా ఒక స్నేహితుడికి ఉత్తరాలు ఇచ్చాడంటే ఎవరికి తెలియకుండా దాన్ని ఫస్ట్ అసలు ముందు ఎంక్వైరీ చేయాలి. ఒకళ్ళు ఇచ్చుంటే దాని మీద సంతకం ఉండాలి. అతనిది సంతకం లేని కాగితం ఎవరైనా రాయొచ్చు. ఈయన రాసిరే పొద్దున అక్కడ పెట్టేసి హేమంత్ రాశాడని చెప్పొచ్చు. అసలు దాని మీద కనీసం ఎవరు మాట్లాడలే. 12 స్థలాలు, 5 విల్లాలు, 5 కార్లు, అవేం దాచుకుని జేబులో పెట్టుకుని కాదు కదా. 5 విల్లాలంటే జేబులో పెట్టుకెళ్ళాం. పోనీ ఎవరి దగ్గర ఉన్నాయి, ఏ విల్లా మధురవాడలో ఉందా, భీమిలీలో ఉందా, ఎంవిపిలో ఉందా, లాసన్స్ బేలో ఉందా, ఎవరి పేరుతో ఉంది, దాంట్లో ఎవరు నివసిస్తున్నారు, దాని డోర్ నెంబర్ ఎంత సైజు విల్లా, ఫోటోలు ఇమ్మనండి. పోనీ కార్లు 5 కార్లు దాని నెంబర్ ఎంత, ఏ బ్రాండ్ కారు, ఏ సంవత్సరంలో కొన్నాం, ఎవరి పేరు కొన్నాం, ఎవరి పేరు ట్రాన్స్ఫర్ అయ్యింది, ఎవరు వాడుతున్నారు, ఇప్పుడు ఆడు జైల్లో ఉన్నాడు కాబట్టి. పోనీ 12 స్థలాలు ఏ లేఅవుట్లో ఉన్నాయి, ఎవరి పేరుతో ఉన్నాయి, ఒక్కసారి చెప్పనండి. 12 నన్ను లాగడమే కాకుండా నా కుటుంబాన్ని, నా భార్య 48 గంటల శిక్ష అనిపించింది అక్కడ. నా కొడుకు 48 గంటలు చేతులు మొహాలు కట్ అయిపోయినాయి. జీవి గారిని వీపు మీద కొట్టారు, బ్యాట్తో విపరీతంగా శిక్షించారు. దానికోసం ఎవరు అయ్యో పాపం అని కూడా అనిపించలేదు వీళ్ళకి రాసే వార్తల్లో వాళ్ళకి. మరి ఏ విధంగా అంటే ఇంకా ఏం చేయాలని మనుషుల్ని, ఇంకా ఎంతకంటే ఏ రకంగా మమ్మల్ని శిక్షించాలో మరి దేనికోసం అంటే మేము ఇలా బతకడం తప్ప, మా భార్య పిల్లలు బతకడం తప్ప. ఆ రోజు వీళ్ళందరూ 3 చనిపోయి ఉంటే ఈనాడు వాళ్ళకి సంతోషంగా ఉండేదేమని అనుకోవటం. ఈనాడు పేర్తలు ఎవరైతే రాశారు ఈ వార్తలు, విలేకరు ఎవరైతే ఉన్నారో ఆ రోజు 3 చనిపోయి ఉంటే వీళ్ళ మనసు శాంతించేదా, లేకపోతే నేను ఆడ చావు వెనక కూడా నేను ఉన్నానని కూడా రాస్తాను కూడా తెగిస్తారేమో నాకు డౌట్. వాళ్ళు నేనే చంపించానని రాసిన ఆశ్చర్యపోకలేదు ఆ రోజు.
హేమంత్ అనే వ్యక్తిని అడ్డం పెట్టుకుని ఆ ముగ్గురిని అడ్డు తొలగించుకున్నాను వ్యాపారం కోసం ఆస్తుల కోసం అని చెప్పినా ఆశ్చర్యపోకలేదు. అంత దుర్మార్గానికి ఈరోజు వీళ్ళది ఒడిగట్టారంటే మనసు. నిరుద్యోగులు బీఆర్ఎస్ పార్టీ ఉచ్చులో పడకుండా ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవ్వండని టీపీసీసీ అధికార ప్రతినిధి జహీర్ అఖ్తర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగ క్యాలెండర్ను విడుదల చేసిందని, నిరుద్యోగులను రెచ్చగొట్టి తెలంగాణలో ఇంకో ఉద్యమం తేవాలని కేటీఆర్ బ్యాచ్ చూస్తుందని ఆయన ఆరోపించారు. గత 10 సంవత్సరాలుగా రాష్ట్రం గాడిలో పడిందని, దాన్ని అభివృద్ధి చేసేందుకు సీఎం కష్టపడుతున్నారన్నారు. ఉద్యోగాలు భర్తీ కాకుండా చేసి మళ్ళీ తెలంగాణలో ఏదో రకంగా ఉద్యమం దేవాలే, రెచ్చగొట్టాలే, మళ్ళీ మేము అధికారంలోకి రావాలని కలలు కంటున్నటువంటి పరిస్థితుల్లో ఈ జాబ్ క్యాలెండర్ వేయడం వల్ల వాళ్ళు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. అందుకోసమే నిన్న కేటీఆర్ ఒకటి పెట్టుకున్నాడు, జాబ్ క్యాలెండర్ 2024 అనేటటువంటి బ్యాచ్ పట్టుకొని దానికి ఇంటూ మార్క్ కొట్టాడు. అసలు జాబ్ క్యాలెండర్ 2024నే భరించలేకపోతుంది మీ ప్రభుత్వం అనేది సింబాలిక్గా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారు. అమరవీరుల స్తూపం దగ్గర పోయి ధర్నా చేస్తారు. సిగ్గుండాలి అసలు మీకు. ఆ అమరవీరుల పుణ్యాన మీరు ప్రభుత్వంలోకి వచ్చి ఉద్యోగాలు ఇయ్యక ఆ అమరవీరుల ఆత్మ ఘోషిస్తుంది. అలాంటి అమరవీరుల స్తూపం దగ్గరికి వెళ్ళేటటువంటి నైతిక హక్కు కూడా మీకు లేదు. నిన్న మాట్లాడుతున్నాడు కేటీఆర్, తానాషాయి నహి చలేగా. తానాషాయి ఎవరు చేసారు? నీ ఫామ్ హౌస్లో వండుకొని తానాషాయి చేశారు. ఎమ్మెల్యేలను కలవకుండా తానాషాయి చేశారు. ప్రజలు ఎవరిని కలవకని తానాషాయి చేశారు. ఈరోజు మా ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలను కలుస్తున్నాడు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కలుస్తున్నాడు, సాధారణమైనటువంటి నాయకులను, కార్యకర్తలను, ప్రజలను కలుస్తున్నాడు. ఎవరి సమస్య ఏముంటే ఆ సమస్య ఇంటున్నాడు. ఆనాడు నువ్వు ఉద్యోగ సంఘాలను కనీసం సెక్రటరియట్ గడప తొక్కనీయలేదు. ఈరోజు అదే ఉద్యోగ సంఘాలను పెట్టి వాళ్ళ సమస్యలను విని ఈరోజు 30,000 మంది ఉపాధ్యాయులకు ప్రమోషన్స్ ఇచ్చినాము. నువ్వు 20 సంవత్సరాల నుంచి లాంగ్వేజ్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారిని ఎమ్మెల్యే జోగేశ్వరరావు దర్శించుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని, మన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని స్వామివారిని మొక్కుకున్నానని ఆయన తెలిపారు. ముందు 7 వారాలు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటానని చెప్పి మొక్కుకోవడం, దానిలో భాగంగానే ఈవేళ 6వ శనివారం నాడు, మరి అంటే నాకు 6వ రోజు 6వ శనివారం, మరి ఆ యొక్క దేవుని యొక్క కరుణా కటాక్షాలతో అటు కూటమి ప్రభుత్వం, ఇటు నేను కూడా మంచి మెజార్టీతో గెలిపొందడం జరిగింది. అదేవిధంగా ఆ దేవాదేవుని యొక్క శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతో మన రాష్ట్రం పూర్తిగా డెవలప్మెంట్ అవ్వాలని, అన్ని రాష్ట్రాల్లోని కూడా సాటి లేని మేటిగా ఉండాలని చెప్పి ఆ రకంగా భగవంతుడు ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. నమో వెంకటేశాయ చెప్పడం జరిగింది. మరి ఎన్నికల ముందు 7 వారాలు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటానని చెప్పి మొక్కుకోవడం, దానిలో భాగంగానే ఈవేళ 6వ శనివారం నాడు మరి చైతన్యపురి, వనస్థలిపురం పోలీస్ స్టేషన్లను రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు సందర్శించారు. స్టేషన్లోని రికార్డులను పరిశీలించి సమస్యాత్మక ప్రాంతాల సిబ్బందికి ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని ఆయన అధికారులను ఆదేశించారు. మహిళా భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో పోలీసులతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరుగుతుందని ఎస్పీ యోగేష్ గౌతమ్ తెలిపారు. శాంతి భద్రతలు పరిరక్షించడానికి, ఎలాంటి మత కల్లోహాలు జరగకుండా అరికట్టడానికి ఈ మార్చ్ నిర్వహిస్తున్నామన్నారు. మత కల్లోహాలు చేయాలని చూస్తున్న వారు ఆ ఆలోచన మానుకోవాలని యోగేష్ గౌతమ్ హెచ్చరించారు. 99th RAF బటాలియన్ నుంచి మన దగ్గర 2 టీమ్స్ వచ్చినాయి. వాళ్ళ అవసరం ఉన్నప్పుడు ఈ ఏరియా నుంచి అవగాహన ఉంటే త్వరలోనే ఇక్కడ డిప్లాయ్ చేయడం
ఇక్కడ ఈ స్ట్రాటజీ బట్టి ఇమీడియట్గా ఇక్కడ రావడం, డిప్లాయ్ చేయడం, ఆ విధంగా ఆ ఉద్దేశంతో 7 days 7 రోజుల నుంచి నారాయణపేట్ మొత్తం కమ్యూనిటీ సెన్సిటివ్ ఏరియా ఏదైతే ఉన్నాయో మనం అన్ని చోట తిరగడం జరుగుతుంది. ఈ రోజు నుంచి నారాయణపేట్ టౌన్ స్టార్ట్ అయ్యి అట్లాగే ఉత్కూర్, కోసిగి, మక్తల్, మరికల్ అన్ని మండలాలు చుట్టూ మనం తిరగడం జరుగుతుంది. ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు రాబోయే ఫెస్టివల్ పండుగలు చాలా సీజన్స్ ఉన్నాయి. ఈ సీజన్లో మనకి శాంతి వ్యవస్థ, శాంతి ప్రకారంగా శాంతి భద్రత మెయింటైన్ అయ్యే విధంగా ఈ ఆర్ఏఎఫ్ ద్వారా కూడా మన లోకల్ పోలీస్తో పాటు ఆర్ఏఎఫ్ ద్వారా కూడా ఏమైనా ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు అప్పటికప్పుడు ఇమీడియట్లీ రావడం, ఇక్కడ వచ్చి ఇమీడియట్లీ సిచ్యువేషన్ తీసుకోవడం, టేక్ కంట్రోల్ చేయడం అది జరుగుతుంది. సో ఫర్ దాట్ ఐ థ్యాంక్ ఆర్ఎఫ్ డిప్యూటీ కమాండెంట్ యాజ్ వెల్ యాజ్ డిప్యూటీ కమాండెంట్. ఎస్సీ ఎస్టీలలో ఉపవర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నంలో ఎస్సీ ఎస్టీ కుల సభ్యులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేకులు కట్ చేశారు. అన్యాయానికి గురైన వర్గాల పక్షాన న్యాయ వ్యవస్థ బలంగా నిలబడుతుందనడానికి ఈ తీర్పు నిదర్శనమని ఎస్సీ ఎస్టీ కుల సభ్యులు యశోదారాయుడు అన్నారు. 30 ఏళ్లుగా సాగిన ఉద్యమానికి తీర్పును వెలువరించిన న్యాయమూర్తులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. బిడ్డలందరికీ ఒక పండుగ రోజు అని మేమంతా అనుకుంటున్నాము. చాలా సంతోషంగా ఈ రోజుని మేము ఒక పండుగలా జరుపుకుంటున్నాము. ఎందుకంటే 30 ఏళ్ల కళ మా మందకృష్ణ మాదిగన్న గారు మా కోసం, మా మాదిగ జాతి కోసం పోరాటం చేసి ఈరోజు విజయం సాధించినారు. కాబట్టి ఈ సందర్భంగా ఆయనకు మేమంతా మా మాదిగ బిడ్డలందరూ కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నాము. నరేంద్ర మోదీ గారికి అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు మా మాదిగ జాతి కోసం రిజర్వేషన్ కల్పించినారు. కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది. మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే మా మాదిగ జాతులకు న్యాయం జరిగేలా ఆయన కూడా మాకు సహకరించినారు. ఈ సందర్భంగా మోడీ గారికి మరియు చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా మాదిగ జాతి ముద్దుబిడ్డ మందకృష్ణ అన్న గారికి మా అందరి తరపున, మా కులం తరపున పాదాభివందనాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పటి నుంచైనా మా మాదిగ బిడ్డలకు ఉద్యోగ రంగంలో అలాగే పలమనేరు సీఐ చంద్రశేఖర్ తీరును నిరసిస్తూ పలమనేరు పోలీస్ స్టేషన్ ముందు తెలుగు తమ్ముళ్లు ధర్నా నిర్వహించారు. ఇసుకను తీసుకెళ్తున్న 2 ట్రాక్టర్లను పట్టుకొని పోలీసులు 30,000 లంచం డిమాండ్ చేశారని, ఇవ్వకపోవడంతో డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారని తెలుగు తమ్ముళ్లు ఆరోపిస్తున్నారు. వెంటనే సీజ్ చేసిన ట్రాక్టర్లతో పాటు అదుపులోకి తీసుకున్న డ్రైవర్లను విడిచిపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు పలమనేరు రూరల్ మండలం ఊర్మై గ్రామానికి చెందిన పెద్దప్ప గారి ట్రాక్టర్లో ఇసుక ట్రాక్టర్లో తరలిస్తుండగా పలమనేరులో గృహాలకి అవసరాల నిమిత్తం ఇసుక అక్రమ రవాణా చేయకుండా, అక్రమ రవాణా మేము ఇప్పుడు కూడా ఈ 5 ఏళ్లుగా, గత జరిగిన 5 ఏళ్లుగా కూడా మీరందరూ కూడా చూసే ఉంటారు. ఎక్కడా కూడా ఏ ఒక్క ట్రాక్టర్ కూడా తెలుగుదేశం కార్యకర్త గానీ ఎవరు కూడా ఒక బండి కూడా తోలిన దాఖలాలు లేవు. అప్పుడు ఏమీ కూడా చోద్యం చూస్తూ ఉన్న ఈ సిఐ గారు ఇప్పుడు పదే ఎక్కడైనా కూడా ఇసుక ట్రాక్టర్ కనబడిస్తే, తెలుగుదేశం వారు ఎక్కడైనా కూడా ఇసుక తోలినట్లుగా తెలిస్తే వారందరినీ కూడా ఈ విధంగా ఇబ్బంది పెడుతూ ఎన్నిసార్లు అయినా కానీ మీరు కన్నా తోలితే మీకు ఇట్లే జరుగుతుంది. కాబట్టి మీరు ఈ విధంగా చేయబాకండి నేను చెప్తున్నారు. కాబట్టి మేమందరూ కూడా మాకు న్యాయం జరిగే వరకు మేము ఎక్కడా కూడా ఇతర రాష్ట్రాలకు గానీ ఎక్కడా కూడా మేము అమ్మిన దాఖలాలు లేవు. పలమనేరులో గృహ అవసరాల కోసం మాత్రమే ఇసుక రవాణా చేస్తున్నాము. గవర్నమెంట్ ఇష్యూ ప్రకారమే ఉచిత ఇసుక చెప్పారు. కాబట్టి మా దగ్గర ఉన్న దాంట్లో చంద్రబాబు నాయుడు గారే చెప్పారు, ఎక్కడన్నా కూడా దగ్గరలో ఉన్న చోట ఇసుక తీసుకోండి మీరు అని చెప్పారు. ఆ రూల్ ప్రకారమే మేము ఇసుక తీసుకొస్తుంటే అక్రమంగా సీఐ గారు కావాలనే దురుద్దేశంతో మా బండ్లన్నీ పట్టి ఇబ్బంది పెడుతున్నారని తెలియజేసుకుంటున్నాం. సీఐ గారు ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు గాను మాకు న్యాయం జరిగే వరకు మేము ఎక్కడే కూర్చొని ధర్నా కార్యక్రమం చేస్తామని తెలియజేసుకుంటున్నాము. ఈ విధంగా ఎన్నోసార్లు కూడా వైసీపీ వాళ్ళ మీద మేము ఎన్నిసార్లు చెప్పిన యాక్షన్ తీసుకొని సీఐ గారు గానీ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఇప్పుడు ఎక్కడైనా సరే అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా ఎక్కడా కూడా మా వాళ్ళు ఇసుక తోలేదానికి ఎక్కడైనా కూడా అట్లా పోతే చాలు ఎవరెవరు వస్తారు, ఎంఆర్ఓ వస్తారు, వీళ్ళు వస్తే పోలీస్ శాఖ కానీ పూర్తిగా కూడా ఇదే విధంగా ప్రవర్తిస్తుంది. కాబట్టి
మాకు న్యాయం జరిగే వరకు ఉచిత ఇసుక విధానాన్ని మేము తప్పకుండా ఇచ్చేస్తున్నప్పుడు వీళ్ళు అక్రమంగా వీళ్ళకి ఇప్పుడు అందరూ కూడా మీరు ఎక్కడైనా అడగండి, వినియోగదారులు ఎవరైనా కూడా వినియోగదారులకి అందరికీ కూడా సౌకర్యంగా 2,000కే ఇప్పుడు ఇస్తున్నాం, 1.5 కూడా ఇస్తున్నాం, 2,000కి ఇస్తున్నాం. వీళ్ళు ఈ విధంగా ఆపడం వల్ల 5,000 అవుతుంది. వీళ్ళు ఈ విధంగా ఎక్కడైనా ఇసుకని తీసుకొస్తున్నాం మేము, ఉచిత ఇసుకని 1.5కి 2,000కి ఇస్తున్నప్పుడు వీళ్ళు ఆపడం వల్ల వాళ్ళు 5,000కి అమ్ముకుంటున్నారు డిమాండ్ చేసి. ఈ విధంగా మీరు పరోక్షంగా వినియోగదారునికి అసౌకర్యంగా చేస్తున్నారే తప్ప మీరు ఏం న్యాయం చేస్తున్నారని మేము అడుగుతున్నాం. ఏ విధంగా మీరు న్యాయం చేస్తున్నారు? ప్రజలకి అనుకూలంగా చేస్తున్నాం తప్ప మేము ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఎక్కడైనా చేస్తున్నామా? మీ అందరికి కూడా మీ దృష్టికి తెస్తున్నాం. మీరు ఈ విధంగా చేయడం వల్ల ఉచిత ఇసుక విధానాన్ని ఈ విధంగా మీరు ఆపడం వల్ల మీ ఎక్కడైనా కూడా చింతపల్లి మండలంలోని రౌరింతాడ గ్రామాల్లో న్యాయ సేవాధికార సంస్థ వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం వెంకటశేషమ్మ పాల్గొన్నారు. ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో పనిచేస్తే ప్రజలకు చట్టాలు, హక్కులపై అవగాహన వస్తుందని ఆమె అన్నారు. అంతేకాకుండా ప్రభుత్వాలు అందించే ప్రతిఫలాలు ఎలా పొందాలో ప్రజలకు తెలుస్తుందన్నారు. గౌరవనీయ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి ఆదేశాల మేరకు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వైజాగ్ తరఫున, అదేవిధంగా మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ చింతపల్లి తరఫున ఇక్కడ రౌరివాడ అనే ఊరిలో షెడ్యూల్డ్ తెగలకు సంబంధించిన వారి గురించి అవగాహన సదస్సు మరియు మెడికల్ క్యాంప్ అరేంజ్ చేయడం జరిగింది. ఈ అవగాహన సదస్సులో వాళ్ళకి ఉన్న హక్కులు, వాళ్ళకి ఉన్న చట్టాలు మరియు ఇతర సర్వీసెస్ ద్వారా లేకపోతే స్కీమ్స్ ద్వారా వచ్చే అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి, అంటే మెడికల్, రెవెన్యూ, ట్రైబల్ వెల్ఫేర్ అనండి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అనివ్వండి, అందరి ద్వారా అన్ని డిపార్ట్మెంట్స్ ద్వారా ఉండే స్కీమ్స్ అనివ్వండి, చట్టాలు అనివ్వండి, వాళ్ళకి ఫలాలు అందే విధంగా ఎలా చేస్తే అందరూ అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు సమన్వయంతో చేస్తే వాళ్ళకి ఎలా ప్రతిఫలాలు అందుతాయి అనే విషయం గురించి వాళ్ళకి అవగాహన కార్యక్రమం చెప్పడం జరిగింది. దీనిలో MLSC చైర్మన్ గారు, జడ్జి గారు మధుసూదన్ గారు పాల్గొన్నారు. అదేవిధంగా బార్ అసోసియేషన్ తరఫున సీనియర్ అడ్వకేట్స్ మరియు ఇతర న్యాయవాదులు, అదేవిధంగా డిప్యూటీ డైరెక్టర్ గారు ట్రైబల్ వెల్ఫేర్, నెక్స్ట్ మెడికల్ ఆఫీసర్ తరఫున ఇక్కడ మీకు ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు, చింతపల్లి ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు, అదేవిధంగా ఇక్కడ CDPOలు చైల్డ్ డెవలప్మెంట్ తరఫున ఆ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన వాళ్ళు, ICDS డిపార్ట్మెంట్ ఇచ్చిన CDPOలు ఇద్దరు, మరియు తహసీల్దార్ గారు, నెక్స్ట్ ఇంకా ఇతరత్ర వేరే డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు పాల్గొనడం అనేది జరిగింది. వారందరూ కూడా అన్ని విధాలుగా మాట్లాడుతూ అందరూ అధికారులు మాట్లాడుతూ సమన్వయంతో పనిచేసి ఎస్టీల యొక్క హక్కులు మరియు వాళ్ళకు వచ్చే స్కీమ్స్ అన్నిటి గురించి కూడాను అన్ని వాళ్ళందరికీ అందజేసి తెలియజేసేటట్లు చెప్తామని, అదేవిధంగా స్కీమ్స్ ద్వారా వాళ్ళందరూ కూడాను అన్ని అర్హతలు ఉండి అన్ని ప్రతిఫలాలు పొందే విధంగా అన్ని విధాలా వాళ్ళు ప్రయత్నిస్తాము అని వారందరూ కూడా ఈ సమావేశంలో షెడ్యూల్డ్ తెగల పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా నగరాన్ని భారీ వరదలు ముంచెత్తాయి. గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పశ్చిమ బెంగాల్ వరద గుప్పిట్లో చిక్కుకుంది. రాష్ట్రంలోని ప్రధాన నగరాలన్నీ జలమయమయ్యాయి. ఆ రాష్ట్ర రాజధాని కోల్కతాలో ఇండ్లు, రోడ్లు, లోతట్టు ప్రాంతాలన్నీ వరద నీటిలో మునిగిపోయి జనజీవనం స్తంభించిపోయింది. నగరంలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలోకి భారీగా నీరు, బురద చేరాయి. అన్ని రకాల విమాన సర్వీసులను రద్దు చేయగా నిలిపించిన విమానాలన్నీ నీళ్లలోనే ఉండిపోయాయి. అధికారులందరూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, అవసరమైన మందులు, తాగునీరు, ఆహారం ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాగా పశ్చిమ బెంగాల్లో మరికొన్ని రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నట్టు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.